ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చింత చిగురుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చింత చిగురే కాదు, మామిడికాయతో కూడా పప్పు, మామిడికాయ చింత చిగురుతో పప్పు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మా నెల్లూరు సైడ్ అయితే ఇట్లనే మామిడికాయ చింత చిగురుతో చేస్తారు. నేను కూడా మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ముందుగా ఒక పప్పు వచ్చి ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు అంటే 250 గ్రాములు ఉంటుంది పప్పు. ఇవి టమాటాలు 3 మీడియం సైజువి, పచ్చిమిర్చి ఒక 20 మిర్చి ఉంటాయి, మామిడికాయ మీడియం సైజుదేను, చింత చిగురు ఇద్దండి కొంచెం తెచ్చాను. ఇది బాగా ఇట్లా లేత కాడైతే తీనవసరం లేదు, కొంచెం ముదురుగా ఉన్న కాడైతే ఇట్లా తెంపు వేసుకోవాలి. ఆకులో ఉన్న కాళ్ళన్నీ కూడా ఈ విధంగా కాళ్ళు అయితే తుంచి పక్కన పెట్టుకున్నాం. ఆకంతా కూడా చేసుకున్నానండి. కాడలు ఏమి లేవు, అంతా లేతాకే కాబట్టి కొంచెమే ఉన్నాయి. ఇట్లా వస్తాయి కాడ అనేది. ఇది ఎత్తి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్నామండి. శుభ్రంగా 2 సార్లు అయితే కడిగాను. ఈ గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలా. ఇది ఎత్తి పక్కన పెట్టేసుకున్నాం. మామిడికాయ ఇట్ట పీలర్ ఉంటుంది కదండి, దాంతో పైన చెక్క అంతా తీసేసుకోవాలా. ఈ విధంగా తీసేసుకోవాలా. చెక్క తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్నాం కదా, ఇవి ఎత్తి పక్కన పెట్టేసుకున్నామండి. ఈ విధంగా అయితే సన్నంగా కట్ చేసుకోవాలా. మన నెల్లూరు సైడ్ అయితే ముక్కలేదే ముద్ద దిగదు అంటారు కదా, అట్లయినా మామిడికాయలు ఏందో ముద్ద దిగదండి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు ఏ కర్రీలేకైనా మామిడికాయ వేయాల్సిందేను. మా నెల్లూరు వాళ్ళకండి మామిడికాయలు ఏందే ముద్ద దిగదు అన్నట్టుగా ఇట్లా మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయలే వేసుకోవాలా అన్ని కర్రీలకు కూడా. తెలంగాణ వాళ్ళకేమో ముక్కలేందో ముద్ద దిగదు, మాకేమో మామిడికాయ ముక్కలేందో ముద్ద దిగదండి. కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం. ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, మామిడికాయ అన్నీ కూడా కడిగి పెట్టాను. ఈ పచ్చిమిర్చి సన్నగా కట్ చేద్దాం. కట్ చేయని అవసరం లేదండి, కొంచెం ఇట్లా తీసేసుకుంటే చాలు. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే చాలు. కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాక పక్కన పెట్టేసుకొని చిగురు చూపించాను కదా ఇంతవరకు మీకు, అది ఒలిచి పెట్టుకున్నాను. దీన్ని ఒక రవ్వ శుభ్రంగా కడిగి పప్పులో పైనే పెట్టుకోవాలా. పప్పు ఉడకదు అనుకుంటారేమో అండి, ఉడికిపోతుంది. ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పైనే పెట్టుకున్నామంటే తొందరగా కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా పైనే పెట్టుకోవాలా చింత చిగురు అనేది. సో ఇది పొల్లం ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు, మామిడికాయ చింత ఆకేసే లోపల పులుసు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, ఉండదు. నేను తక్కువ వేసాను కదా చింత చిగురు కూడా, చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్లు రానిద్దాం. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని వేడి తగ్గినాకే మూత వస్తుందండి. ప్రెజర్ పోయినాక ఈ విధంగా అయితే ఉడికింది చూడండి. ఉడికిపోయింది. చింతాకు ఇది మామిడికాయ వేసినా కూడా ఉడకదు అనుకుంటారేమో, కానీ ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. పప్పులో ఉన్న వాటర్ అన్నీ వంచేసుకోవాలా. తగినంత ఉప్పు వేసుకొని ముద్దగా ఉంటా మెత్తగా రుద్దుకోవాలి. పప్పు అనేది మెత్తంగా ఇటు రుద్దుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకున్నాం. మనం ఇప్పుడు దీంట్లో వచ్చి వాటరే పోస్తున్నాను, ఎక్కువ వాటర్ ఏం పోయలేదు. స్టవ్ వెలిగించి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకున్నాం. ఆయిల్ బాగా ఇటెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం ఫ్రై అయ్యనిచ్చి 4-5 ఎండుమిర్చి తుంచేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను సన్నగా. ఇవి కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని మనం పప్పు దీంట్లో పోసేసుకున్నాము. ఫ్రై అయిపోయినాయి.
అంతేనండి, రెడీ అయిపోయింది. ఇదే పప్పు కూడా 1 నిమిషం పాటు అట్టా ఉడకనిస్తే చాలు, ఎక్కువేం ఉడకబడలేదు. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చూడంగానే నోరు ఊరిపోతుంది. అంతేనండి, సూపర్గా ఉంటుంది. వడియాలు నంచుకొని కర్రీ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, ఎవరైనా ఇష్టపడతారు ఎక్కువ కర్రీని. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.